బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 20,000 కంటే ఎక్కువగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక నిమిషం ఆగండి, విలువైనటువంటి ఈ సమాచారాన్ని తెలుసుకోండి. మీ జేబులో, మీ ఇంట్లో లేదా మీ వ్యాపారంలో పెద్ద మొత్తంలో నగదు ఉందా? జాగ్రత్త, ఇతరుల నుంచి మీరు కేవలం 20,000 కంటే ఎక్కువ నగదు తీసుకున్నా, తిరిగి ఇచ్చినా కూడా మీకు భారీ జరిమానా పడవచ్చు. అకస్మాత్తుగా ఐటీ శాఖ అధికారులు రంగంలోకి కూడా దిగి ప్రశ్నించవచ్చు. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తెచ్చిన ఈ కొత్త నిబంధనల గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. భారతదేశంలో నగదు లావాదేవీలను నియంత్రించేటువంటి ప్రధాన చట్టాలు సెక్షన్ 269SS, సెక్షన్ 269T. ముందుగా సెక్షన్ 269SS గురించి చూద్దాం. ఈ నిబంధన చాలా స్పష్టంగా చెబుతోంది, 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఏ వ్యక్తి కూడా రుణం రూపంలో కానీ, డిపాజిట్ రూపంలో కానీ, నగదు రూపంలో స్వీకరించకూడదు. అంటే మీరు మీ స్నేహితుడి నుంచి 25,000 అప్పుగా నగదు తీసుకున్నా ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లే. అయితే ఇదే నియమం నగదు తిరిగి చెల్లించేటప్పుడు కూడా వర్తిస్తుంది. ఇక సెక్షన్ 269T గురించి తెలుసుకుందాం. దీని ప్రకారం మీరు గతంలో తీసుకున్నటువంటి రుణం లేదా డిపాజిట్ను 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తిరిగి నగదు రూపంలో చెల్లించకూడదు. ఒకవేళ మీరు ఈ నిబంధనలను అతిక్రమిస్తే మీరు తీసుకున్నటువంటి లేదా చెల్లించినటువంటి మొత్తానికి 100% జరిమానా విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 50,000 నగదు తీసుకుంటే 50,000 జరిమానా పడుతుంది. ముఖ్యంగా భూమి లేదా ఆస్తుల కొనుగోలుకు సంబంధించి 20,000 కంటే ఎక్కువ అడ్వాన్స్ను నగదు రూపంలో ఇవ్వడం లేదా తీసుకోవడం ఐటీ శాఖ చట్టం ప్రకారం నేరం. మరి ఈ 20,000 పరిమితి ఐటీ శాఖకు ఎందుకు అంత కీలకమనే దాని గురించి చర్చిస్తే, దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం నల్లధనాన్ని అరికట్టడం, పన్ను ఎగవేతలను తగ్గించడం. నగదు రూపంలో లావాదేవీలు జరిగినప్పుడు ఆ డబ్బు మూలాన్ని లేదా అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం ఐటీ శాఖకు కష్టమవుతుంది. అందుకే అన్ని పెద్ద లావాదేవీలు తప్పనిసరిగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరగాలని ప్రభుత్వం నిర్దేశించింది. పారదర్శకత పెంచడమే దీని యొక్క లక్ష్యం. సో 20,000 కంటే ఎక్కువ మొత్తం ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు కూడా బ్యాంకింగ్ మార్గాలను మాత్రమే వాడండి. ప్రతి లావాదేవీకి సంబంధించిన సరైన ఆధారాలు, పత్రాలు మీ వద్ద ఉంచుకోండి. అప్పుడే ఐటీ శాఖ సమస్యల నుంచి మీరు సురక్షితంగా ఉంటారు.